హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మనము టెడ్డీ బేర్స్ తెచ్చాం. సో వ్లాగ్ ఏంటి అంటే అర్హ టెడ్డీ బేర్స్ వ్లాగ్ అనమాట. అర్హకి చాలా టెడ్డీ బేర్స్ ఉండేవి, బట్ నేను హౌస్ షిఫ్టింగ్ టైంలో చాలా వరకు అందరికి ఇచ్చేసా. బట్ ఉన్న దాంట్లో కూడా మమ్మీ నా బొమ్మలన్నీ చెయ్యి మమ్మీ అన్నది. సో అందుకని చెప్పి ఈ రోజు ఈ వ్లాగ్ చేస్తున్నాం. అర్హ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వ్లాగ్ ఎప్పటి నుంచి అంటే 4 days బట్టి అడుగుతుంది వ్లాగ్ చెయ్యు అని. ఈ రోజుకి అన్ని సెట్ చేసుకొని ఈ రోజు వ్లాగ్ చేయడానికి రెడీ అయ్యాం. టెడ్డీ బేర్స్ అయితే అన్ని నేను రూమ్ తెచ్చి నీట్గా చదివాను. ఓకే, తర్వాత వీటిని start చేసేసాం. ఇప్పుడు ఓకే తర్వాత చెప్పు. ఇది మీకు నచ్చుతుందని నేను చేస్తున్నాను. అవునా? ఓకే, ఎవరికి నచ్చాలి? మా subscribers. వావ్, నేను అంటే అప్పుడు తీసుకున్నాను. నేను అప్పుడు నచ్చట్లేదు. ఎందుకు లైక్ చేయట్లేదు? చేస్తున్నా అనుకున్నా. చికెన్ చేస్తున్నాను. సో అర్హ అయితే ఫస్టే నేను దానికి ఒక మెమరబుల్ గా ఒక బొమ్మ ఉండాలి అని చెప్పి, నాకైతే టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు చాలా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. బట్ మాకు చిన్నప్పుడు ఇన్ని బొమ్మలు లేవు అసలు. సో ఫస్టే నేను దానికి చిన్నప్పుడు కొనేది అయితే ఇది మిక్కీ మౌస్. నెక్స్ట్ ఇది అర్హ ఫస్ట్ టైం గేమ్ జోన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటారు దాన్ని, ఒక గేమ్ ఆడితే వచ్చిందనమాట. ఇది టాటాయిస్. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫర్ కూడా ఓకే బెటర్. పిల్లలకి కొన్ని ఫర్ టాయ్స్ ఇవ్వద్దు అంటారు కదా డాక్టర్స్, బట్ ఇదైతే సాఫ్ట్ టాయ్ అనమాట. చాలా నీట్ గా కూడా ఉంది. సో ఇంకా అర్హ అయితే ఈ టాయ్ తో గుర్తుంది అర్హ నీకు? ఏం చేసా? లో గుర్తుకున్నావా? అలా కాదు, ఇది ఇంకొక చిన్న వర్ష. ఎస్, ఇదేమో పెద్దదంట, ఇదేమో అక్క, ఇదేమో చెల్లి. ఇది పెద్ద వర్ష, ఇది చిన్న వర్ష. ఇంకో వర్ష కూడా ఉంటది, బట్ ఇంకో వర్ష మిస్ అయింది. ఇంకో పెద్ద వర్ష అనమాట, పెద్ద టాయ్ అనమాట అది. కొంచెం అది ఎల్లో కలర్ అనమాట ఇది. సో ఈ 3 సిస్టర్స్ అంటే వాళ్ళ పెద్దక్క, చిన్నక్క, ఇది. అందుకని చెప్పి 3. ఇది వర్ష స్టోరీ. చెప్పు, ఇది ఎవరిచ్చా నీకు? తెలీదా? దీని ఫస్ట్ బర్త్డేకి ఇది మా మావయ్య వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట. సో ఇది చూస్తే నిజంగా బేబీని ఎత్తుకున్నట్టే ఉంటది, చాలా బాగుంది. ఇంకొకటి కూడా సేమ్ ఉండేది, బట్ అది క్లాత్ ఖరాబ్ అయిందని చెప్పి నేను ఇంకా పడేసాను అనమాట. ఇది చాలా బాగుంటది అనమాట. ఇది ఒక బేబీ ఇంకో బేబీ కోసం మాట్లాడుతుంది. ఇది ఫస్ట్ బర్త్డేకి వచ్చింది అర్హకి. ఇది ఎవరు ఇచ్చారో నాకు కరెక్ట్ గా గుర్తు లేదు, బట్ కాకపోతే ఇది కూడా గిఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ అవును, నీకు గుర్తుందా? చూసాను. ఇది ఎవరిచ్చారు? ఈ పప్పు ఎవరిచ్చారు? ఇది సాఫ్ట్ టాయేనండి. సో పర్లేదు, బానే ఉంది. డాగ్ ఇది ఫస్ట్ బర్త్డేకి వచ్చింది. ఇది
ఇది ఎవరు ఇచ్చారో గుర్తులేదు, బట్ ఇదే కొనుక్కుందో కూడా గుర్తులేదు. అర్హ ఏం చేస్తుందంటే ఎవరైనా బర్త్డేస్ కి నేనేమైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలని చెప్పి కొనడానికి వెళ్ళాను అనుకోండి, ఇది కూడా నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అని చెప్పి అందరికి డబ్బులే నాకు డబ్బులే అమ్మా అని అందరు కలుస్తారు టాయ్స్. అందరు కొనిస్తాను. మరి బర్త్డే గిఫ్ట్ ఇవ్వరా? నీ బర్త్డేకి మరి ఇంతమంది ఇచ్చారు కదా. సరిపోయారు ఇద్దరును. కొంతమంది 5 మెంబర్స్ వచ్చారు. ఓకే, అయితే వాళ్ళతో పాటు దీనికి కూడా గిఫ్ట్ కావాలని ఏడుస్తుంది. సో అప్పుడు ఏదో ఒక గిఫ్ట్ దీనికి కొనాలన్నమాట. సో వాళ్ళకి ఇస్తున్నావు కదా నాకు కూడా ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తున్నావు కదా నాకు కూడా ఇవ్వాలి. ఇదే కంటిన్యూ. ఇది ఆ టైంలో కొనుక్కునేటట్టుంది, ఎవరితో బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వడానికి కొనేటప్పుడు అది నచ్చి కొనుక్కున్నట్టుంది. ఇది అయితే నాకు నా ఫేవరెట్ పర్సన్ ప్రసన్న ఇచ్చింది. దీని ఫస్ట్ సెకండ్ బర్త్డేకి అనమాట తను ఇచ్చింది. ఇది కొద్ది రోజులు ఆడింది, బట్ తనంటే నాకు చాలా ఇష్టం, బట్ ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఇవి చూస్తే మీకు హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఐకియాకి విజిట్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. ఇది ఐకియాలో కొనుక్కునేవి. ఐకియాకి వెళ్ళడమే భయం, నాకు కావాలి టాయ్ అని అనేసి ఇంకా ఇదొకటి ఐకియా టాయ్, ఇదొకటి ఐకియా టాయ్, ఎల్లప్పుడల్లా టాయ్స్ కొనుక్కుంటూనే ఉంటది ఇది. సో ఇది వాళ్ళ డాడీ తెచ్చారు అనుకుంటా ఒక రోజు. అది స్కూల్ నుంచి అడగకుండా వస్తే నేను టాయ్ తెస్తా అని చెప్పి వాళ్ళ టాయ్స్ ఇచ్చారు. సారీ అవునవును, నాకు గుర్తులేదు, దానికి బాగా గుర్తుంది. ఇది మనకి దసరా నవరాత్రిలో బాలపూజ చేస్తారు కదా, బాలపూజ చేసేటప్పుడు అర్హన్ కూడా ఇన్వైట్ చేశారు వేరే వాళ్ళు, మా అపార్ట్మెంట్ లో వాళ్ళు. సో అప్పుడు ఇది ఇచ్చారంట, అది నాకు గుర్తు చేస్తుంది అనమాట ఇది. మరి డాడీ నువ్వు స్కూల్కి వెళ్ళి వస్తే నీకు ఒక టాయ్ తెస్తానని అన్నారు కదా, అదే టాయ్ మరి? ఏది అది మరి లేదా? అది ఎక్కడుంది? ఐ లవ్ యూ రజా. వాళ్ళ బ్రదర్ ఇచ్చారనమాట ఇది. దీని ఫస్ట్ బర్త్డే ఇది కూడా. సో ఇవి కూడా తన బర్త్డేకి వచ్చినవి అనుకుంటా నాకు. బట్ ఆల్మోస్ట్ 4 years అయిపోయింది కదా, నాకు నేమ్స్ అవి గుర్తులేవు, బట్ గిఫ్ట్ చేసినవి ఇవి కూడా. నెక్స్ట్ ఇది నా ఫ్రెండ్స్ ఇచ్చినట్టున్నారు. ఇది నా ఫ్రెండ్స్ ఇచ్చారు, నా డిగ్రీ ఫ్రెండ్స్ ఇచ్చినట్టున్నారు ఇది దీనికి ఫస్ట్ బర్త్డేకి. ఎస్, చింటూ మా పెద్ద మమ్మీ ఇచ్చాడు. ఇది ఎవరు ఇచ్చారు? అర్హ. సో ఇది మా అన్నయ్య ఇచ్చారనమాట అర్హకి. అర్హ సెకండ్ బర్త్డేకి వచ్చింది. చాలా పెద్దది, బట్ ప్లేస్ ఎక్కడ సరిపోక అలా వదిలేస్తున్నా. దీన్ని కవర్ చేసుకుని ఎప్పుడైనా పిల్లల బెడ్రూమ్ లో సెట్ చేసుకోవడానికి బాగుంటాయని కొన్ని టాయ్స్ ఉంచాను నచ్చినవి, మిగతావి ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇదా దీంతో అర్హ చిన్నప్పుడు బాగా ఆడుకుండేది. ఇది దాని అన్నప్రసన్న టైంలో వచ్చింది, మా లిఖిత వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట ఇది. ఇది కూడా అప్పుడే వాళ్ళ. ఇది ఎప్పుడు వచ్చిందో చెప్పు. ఇది నా బర్త్డేకి వచ్చింది. అవునా, ఇది నా బర్త్డేకి వచ్చింది అనుకున్నానే. చెప్పవే నీట్ గా, పర్వాలేదు వీడియోలో కట్ చేస్తాను, చెప్పు. స్వీట్ గా ఉంటదా? టెడ్డీ బేర్ ఎక్కడ స్వీట్ ఉంటదా? ఓకే, సో ఇది కూడా దాని ఫస్ట్ బర్త్డేకి వచ్చిందని అనుకుంటున్నాను. చాలా క్యూట్ గా ఉంది. ఇదైతే అర్హ చిన్నప్పుడు దీన్నే పట్టుకుని ఉండేది ఎక్కువసేపు. సో అంటే స్లీపింగ్ టైంలో కానీ, ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి కానీ ఏమో పిల్లలకి ఒక్కొక్క టాయ్ నచ్చుతుంది కదా. సో అలానే ఈ టాయ్తో అయితే మంచిగా ఆడుకుండేది. సో దీన్ని ఇలా చేసినా సరే, అందుకే నేను దీన్ని పడేయలేదన్నమాట. ఏదైనా ఒకటి ఉంటది కదా వాళ్ళ, చాలా వీడియోస్ లో చాలా క్యూట్ ఉంటది, కార్లో అట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వర్ష స్టోరీ చెప్పేసా కదా, వర్ష అయిపోయింది. ఇది దీని సెకండ్ బర్త్డేకి వచ్చింది. ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది.
స్టోరీస్ చెప్పను, దీని చిన్నప్పుడు story. దీని చిన్నప్పుడు స్టోరీ నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను వీడియోస్ లో అవునా, చెప్పు చెప్పు. ఇలా క్యాప్ పెట్టుకుంటే స్టార్ట్ చేస్తాదంట. రోజు ఇదే మైక్రోఫోన్ చేస్తాదంట, మనకి రాదు. అదే గట్టిగా పెట్టుకుంటది. ఇది ఫుల్ దయ్యం. ఇది నిజంగా ఈ దయ్యం కాదు, అంటే ఇంట్లో దయ్యం ఉంటది. Okay. దీనికి రోజు ఆ దయ్యం ఇష్టం ఎంత తెలియదు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది ఇది కూడా అయిపోయింది. ఇది ఎందుకు రావుతుంది? సో ఇది మా మావయ్య గిఫ్ట్ చేశారు అర్హకి. ఇదైతే చాలా బాగుంటది, చూసేదానికి కూడా చాలా క్యూట్ గా ఉంటది కదా. అర్హకి ఇలాంటి టెడ్డీ బేర్స్ అంటే అర్హకి చాలా ఇష్టం అండి. సో ఇది అర్హ టెడ్డీ వ్లాగ్ అన్నమాట. సో మీ ఇంట్లో కూడా పిల్లల టాయ్స్ ఉంటాయి కదా. సో అర్హలానే మీరు కూడా ఏదో ఒక టాయ్ మీ పిల్లలకి నచ్చేది ఉంచుంటారు కదా. సో ఉంచుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఎస్ మేము కూడా ఉంచాము అని. ఏదిదా? నేను బయటికి సో ఇది అండి అర్హ టెడ్డీ వ్లాగ్ అన్నమాట. సో మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.